400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని మైలవరం జనసేన పార్టీ సమన్వయకర్త అక్కల గాంధీ అన్నారు. కొండపల్లి బొమ్మ కిల్లా మన వారసత్వ సంపద అని తెలిపారు. వాటిని ఆదరించి ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అన్నారు. గత 10 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం కొండపల్లి కోటను దాని అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్న అక్కల గాంధీతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కొండపల్లి బొమ్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, ప్రధాని మోడీ అయినా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా సరే పర్యాటకులకు దేశ విదేశాల నుంచి వచ్చిన కొండపల్లి బొమ్మను కూడా బహుకరిస్తారు. అలాంటిది వారసత్వ దినోత్సవం సందర్భంగా కొండపల్లిలో 3 రోజుల పాటు కొండపల్లి బొమ్మల ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి జనసేన నియోజకవర్గ మైలవరం సమన్వయకర్త అక్కల గాంధీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలు కూడా కొండపల్లి బొమ్మల్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపల్లిని ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అటు మన టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు కొన్ని ప్రత్యేక స్థానం చూపిస్తారు. ఎలా చూస్తారు? చరిత్ర కలిగినటువంటి ఈ కొండపల్లి కోటతో పాటు స్థానికంగా ఇక్కడ బొమ్మల తయారీ, కొండపల్లి బొమ్మలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈ రెండు కూడా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, బొమ్మలు. వీటిని ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ బొమ్మలు తయారు చేసే వాళ్ళకి జీవన విధానం కల్పించాలి. అలాగే టూరిజం వచ్చే వారికి ఇక్కడ ఆహ్లాదకరంగా, ఆనందంగా కలిగించే విధంగా కొండపల్లి కోటని చక్కదిద్దే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇటీవల కాలమే కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కొండపల్లి బొమ్మల గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా వారు ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బొమ్మల కళాకారుల్ని ఇంకా వాళ్ళకి అభివృద్ధి చేసే దిశగా వారికి అనేక చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా వారికి ప్రోత్సాహాలు ఇచ్చి ఇంకా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కాకుండా టూరిజం సంబంధించినటువంటి చారిత్రక కట్టడం అయినటువంటి కొండపల్లి కిల్లాని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని ఆ కట్టడాన్ని నిర్మాణానికి వారు కూడా పూనుకొని పనిచేశారు. దురదృష్టకరం ఏమైందంటే 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇక్కడ ఒక కొండపల్లి కోట ఉంది, లేదా కొండపల్లిలో బొమ్మలు తయారు చేస్తానని కనీసం ఆలోచించే జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. దానివల్ల మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఒక కొండపల్లి కాదు రాష్ట్రం మొత్తం కూడా కళాకారుల్ని వారికి ప్రోత్సాహాలు ఇచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి పనిచేస్తూ ఉన్నారు. ఆ దిశలో భాగంగా ఏళ్ల నాటి ఏళ్ల తరబడి కళగా మిగిలిపోయినటువంటి ఈ కొండపల్లి ఉత్సవాలు బ్రహ్మాండంగా 3 రోజుల పాటు నిన్న, ఇవాళ, రేపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి, కేశినేని చిన్ని గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే కొండపల్లి కిల్లాను, అదేవిధంగా కొండపల్లి బొమ్మలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీర్చిదిద్దేందుకు కూడా తామంతా కృషి చేస్తామని చెప్పి, అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే లేజర్ షో కూడా కొండపల్లి కిల్లాపై పునః ప్రారంభిస్తామని చెప్పి కూడా ఇక్కడ అక్కల గాంధీ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, కొండపల్లి.